మన లైఫ్లో ఎమర్జెన్సీస్ అనేవి చెప్పిరావు. సడన్గా జాబ్ లాస్ అవ్వచ్చు, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ రావచ్చు, ఫ్యామిలీలో అర్జెంట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనీ ఎక్కడి నుండి వస్తుంది? మోస్ట్లీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం, లేదా ఓ పర్సనల్ లోన్ తీసుకోవడం, ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బు అడగడం. ఈ సిచ్యువేషన్ లో స్ట్రెస్ చాలా ఉంటుంది. అందుకే ఈ రోజు మనం ఒక సింపుల్ సొల్యూషన్ గురించి మాట్లాడదాం, అది ఎమర్జెన్సీ ఫండ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎండ్ లో చాలా ప్రాక్టికల్ బోనస్ టిప్స్ కూడా షేర్ చేస్తాం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం సైడ్ లో పెట్టి ఉంచుకునే మనీ. ఈజీగా చెప్పాలంటే ఇది ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఇది రిటర్న్స్ కోసము కాదు, ఇది ప్రొటెక్షన్ కోసం. కార్ లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ లాంటిది. ఈ డబ్బు మనం డైలీ యూజ్ చేయం, కానీ అవసరమైన టైంలో చాలా హెల్ప్ అవుతుంది. జనరల్ రూల్ ఏంటంటే 3 to 6 months ఎక్స్పెన్సెస్ ఉండాలి ఎమర్జెన్సీ ఫండ్ గా. అంటే ఉదాహరణకి నాకు నెలవారీ 25,000 ఖర్చు ఉంటే 25,000 ఇంటూ 3 అంటే 75,000. ఆరు నెలలకైతే 150,000 ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శాలరీ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్స్పెన్సెస్ ఎంత అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది డౌట్ పడతాడు, నాకు అంత అమౌంట్ సేవ్ చేయడం కష్టమని. కానీ ఒకేసారి బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక చిన్న టార్గెట్ పెట్టుకోండి. అది 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. మంత్లీ కొంచెం సైడ్లో పెట్టండి. మీకు వచ్చే బోనస్ ఆర్ ఎక్స్ట్రా మనీ వచ్చినా దానికి యాడ్ చేయండి. ఏమన్నా అనవసరమైన ఖర్చులు ఉంటే అది ఖర్చు పెట్టకుండా చూసుకోండి. స్లోగా బిల్డ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీ ఎమర్జెన్సీ ఫండ్ ని రిస్కీ ప్లేసెస్ లో పెట్టకండి. స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోస్ లో. ఎందుకంటే ఎమర్జెన్సీ చెప్పి మార్కెట్ వెయిట్ చేయదు. మార్కెట్ డౌన్ లో ఉంటే లాస్ లో సేల్ చేయాల్సి వస్తుంది. మనకి రిటర్న్స్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మన మనీ ఇమ్మీడియట్ గా అవైలబుల్ ఉండడమే ఇంపార్టెంట్. సో మనకున్న ఆప్షన్స్ ఏంటంటే సేవింగ్స్ అకౌంట్, అలాగే స్వీప్ ఎఫ్డి, ఇంకా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్. ఇవి మనకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అండి. ఈ ఫండ్ హై రిటర్న్ కోసం కాదు, హై సేఫ్టీ కోసం. మీకు ఎప్పుడు ఒక డౌట్ అడగండి, ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసినప్పుడు, నాకు ఈ మనీ 1 to 2 days మాక్సిమం లో నాకు ఈజీగా అవైలబుల్ అవుతుందా? ఆన్సర్ ఎస్ అయితే అదే కరెక్ట్ ప్లేస్. రిటర్న్ కన్నా మనకి అవైలబిలిటీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు తెలుసుకున్నదే ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే సేఫ్టీ మనీ. దీన్ని 3 to 6 months ఎక్స్పెన్సెస్ టార్గెట్ పెట్టుకోండి. స్మాల్ గా స్టార్ట్ చేయండి. సేఫ్ అండ్ లిక్విడ్ ప్లేసెస్ లోనే పెట్టండి. స్టార్టింగ్ లో చెప్పినట్టు బోనస్ టిప్ ఏంటంటే చాలా మంది ఎమర్జెన్సీ ఫండ్ ని సాలరీ అకౌంట్ లోనే ఉంచుతారు. ప్రాబ్లం ఏంటంటే స్లోగా అది నార్మల్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే ఒక సపరేట్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో మీ ఎమర్జెన్సీ ఫండ్ ని ఉంచండి. వీలైతే యూపీఐని దానికి కనెక్ట్ చేయకుండా చూసుకోండి. దీనివల్ల మీకు ఒక సైకలాజికల్ డిసిప్లిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఫ్యూచర్ ని కంట్రోల్ చేయలేం, కానీ ప్రిపేర్ అవ్వడం మన కంట్రోల్లో ఉంది. ఎమర్జెన్సీ ఫండ్ లగ్జరీ కాదు, బేసిక్ ఫైనాన్షియల్ హ్యాబిట్. మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే ఈ రోజు నుండి చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.